హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. అయితే ఈ చికెన్ ఫ్రై నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కళాయి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో నేను చూపించిన మసాలా దినుసులు వేసుకోవాలి. మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, యాలకులు. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ధనియాలు. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. దీనిలో ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలండి. దీనిలోనే ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఎండబెట్టిన కొబ్బరిని వేసుకోవాలండి, ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేపుకోవాలి. ఇలా వేగిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలండి. కొంచెం బోన్తో ఉన్న చికెన్ తీసుకుంటే ఈ ఫ్రైకి బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఈ కాగిన నూనెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మీరు ఉల్లిపాయ వేసుకోవాలనుకుంటే ఇదే స్టేజ్లో సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయలు వేయడం లేదు. పిల్లలు ఇలా అయితేనే బాగా ఇష్టపడతారు. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి. కాసేపటికి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి ఇంకిపోయేంత వరకు ఇది వేపుకోవాలండి. ఇలా వేగుతున్న దానిలోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం వేసుకోండి. మనం ఆల్రెడీ మసాలాలో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేగాలండి. ఇలా వేగుతున్న దానిలోనే మనం ఆడించి పెట్టుకున్న ఈ కొబ్బరి మసాలా పొడిని వేసుకోండి. ఈ మసాలా పొడి వేస్తూ ఇది దగ్గరికి అయ్యేంత వరకు వేపుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకొని దీన్ని వేపుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లోనే వేగనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ స్టేజ్లో కనిపిస్తుంది. ఇంకాస్త వేగితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని 5 నిమిషాలు సిమ్లోనే వేపుకోవాలి. కాసేపటికి ఇది బాగా నూనె పైకి తేలి దగ్గర పడి కనిపిస్తుంది. ఆ స్టేజ్ వచ్చినంత వరకు దీన్ని వేపుకోవాలండి. ఈ స్టేజ్కి వచ్చింది అంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నిజం చెప్తున్నానండి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా దీని టేస్ట్ నచ్చుతుంది. రసం, పప్పుచారు అన్నంలోకి ఈ వేపుడైతే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. నేను చేసే విధానం, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.